సాకిట్ అటాచ్ చేస్తాం కదా, అది పోయిందనమాట. మీరు గమనించవచ్చు. ఇది అనేది ఓవర్ కరెంట్ వల్ల లేదంటే గట్టి తరపు గట్టి తీయడం వల్ల పోయింటుంది అనమాట. సో ఇది మనం ఏ విధంగా చెక్ చేయాలా, ఏ విధంగా చేంజ్ చేయాలని ఈ వీడియోలో మొత్తం చెప్తాను మీకు వీడియో అనేది. సో ఫ్రెండ్స్, అలాగే ఇంత ముందుకి వీడియోలో వచ్చేసి నేను రైస్ కుక్కర్కి సిపి ఎలా చెక్ చేయాలా, సిపి ఎలా చేంజ్ చేయాలనే దాని గురించి వీడియో చేశాను అనమాట ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్లో జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ అయిందనమాట. ఇంకా మీరు ఏమైనా జాయిన్ చేసుకుని మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి. జాయిన్ చేయడం వల్ల బెనిఫిట్స్ చాలా పక్కన చూపిస్తుంది మీకు. ఒకవేళ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు మీరు మన ఛానల్లో. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. Yesapu electrician work. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక రైస్ కుక్కర్ అనమాట. మీరు గమనించవచ్చు ఒక thumbnail-లో. ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఇది ఏందనమాట. ఇది ఒక ప్లగ్ అనమాట. మెయిన్ మనం వైర్ అనేది సాకిట్ అటాచ్ చేస్తాం కదా, అది పోయిందనమాట. మీరు గమనించవచ్చు. ఇది రైస్ కుక్కర్లో పవర్ సాకిట్ అనమాట. పవర్ సప్లైకి సాకిట్ వస్తుంది, సాకిట్ దోపుతాం అనమాట. దోపి ఇంకా ప్లగ్ అనేది కరెంట్ పెట్టేసి వాడుకుంటాం అనమాట. సో ఆ విధంగా ఉన్నది. ఇది అనేది ఓవర్ కరెంట్ వల్ల లేదంటే గట్టి తీయడం వల్ల పోయింటుంది అనమాట. సో ఇది మనం ఏ విధంగా చెక్ చేయాలా, ఏ విధంగా చేంజ్ చేయాలని ఈ వీడియోలో మొత్తం చెప్తాను మీకు వీడియో అనేది. మీరు వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వచ్చి మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే ఇంత ముందుకి వీడియోలో వచ్చేసి నేను రైస్ కుక్కర్కి సిపి ఎలా చెక్ చేయాలా, సిపి ఎలా చేంజ్ చేయాలనే దాని గురించి వీడియో చేశాను అనమాట. అది పక్కన thumbnail ఫోటో వేస్తాను. అలాగే అదాని ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ వేస్తాను, వీడియో చూడండి. అదానికి వచ్చేసి మనం సిపి ఏ విధంగా మార్చాలనే దాని గురించి వీడియో చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి దానమాట ఇది ఒక ప్లగ్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలనే దాని గురించి ఈ వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ చేస్తాను మీకోసం నేను. సో ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ కొత్త వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్లో జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ అయిందనమాట. ఇంకా మీరు ఏమైనా జాయిన్ చేసుకుని మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి. జాయిన్ చేయడం వల్ల బెనిఫిట్స్ చాలా పక్కన చూపిస్తుంది మీకు. ఒకవేళ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు మీరు మన ఛానల్లో. సో ఫ్రెండ్స్, మళ్ళీ లేట్ చేయకుండా ఒక చేంజ్ అనేది ఏ విధంగా చెక్ చేస్తాం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క రైస్ కుక్కర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. కొన్ని సైజులు కొన్ని విధంగా వస్తుంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు అనుకోవచ్చు ఫస్ట్ గ్రీన్ కలర్ చూపించారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వైట్ కలర్ చూపించారు అనుకోవచ్చు. ఆ గ్రీన్ కలర్ నేను వీడియో అనేది షూట్ చేశాను అనమాట. షూట్ చేయడం వల్ల అది డిలీట్ అయిపోయింది అనుకోకుండా. సో అందువల్ల నేను మళ్ళీ మీకోసం అని చెప్పి రైస్ కుక్కర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇది సేమ్ ఒకటే విధంగా పని అనేది ఉంటుంది అనమాట. సేమ్ ప్రాసెస్ కనెక్షన్ కూడా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫీజ్ అనమాట. మీరు చూసుకొచ్చి అనేది ఫీజ్ అనమాట. సో ప్లగ్ అనేది నేను ఇదంతే తీసి మీకు ఎలా బీగాలని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఇదనేది చేసాను అనమాట నేను వచ్చేసి. సో అలాగే మనకి ఒక లోపల ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ అనమాట. ఒక స్క్రూలు కూర్చోడానికి ఇది ఒక ఏసీ స్క్రూ బిగించే ముందర కూర్చోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి పట్టి అనమాట. సో ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా మనం చేస్తుంది ఇది వచ్చేసి మనకి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ ఫీజ్ అనమాట. ఇది ఏ పని చేస్తుందో మనం చెక్ చేసుకోవచ్చు మన ఇట కూడా ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి లైన్ అనమాట. మనం చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఈ విధంగా అర్త్ కూడా చూస్తే మనము అర్త్ కూడా బాగుందన్నమాట. మొత్తానికైతే మనం ఒక సాకెట్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు. ఇది వచ్చేసి పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక పట్టి అనేది ఈ విధంగా వేసి పెట్టేసుకుంటుంది. దాంట్లో ఈ విధంగా లోపలికి వేసేసుకోవాలన్నమాట. పట్టి అనేది ఈ విధంగా లోపలికి వేసేసి పెట్టుకొని లాక్కొని బేరికి లాక్కోవాలన్నమాట. ఇంకా అర్త్ లయను ఒక నూటలు అనమాట. మూడు కూడా బేరికి లాక్కోవాలి మనము. లాక్కున్న తర్వాత మనం ఇది వచ్చేసి ఈ విధంగా పోవాలి, కిందికి పోవాలి. ఇది అనేది ఇట్లా పొజిషన్ పెట్టినప్పుడు అర్థం అనేది కిందికి పోవాలన్నమాట. కింది దాంట్లో అర్థం వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లయను, ఇది వచ్చేసి నూటలు అనమాట. మనం చూసుకోవచ్చు నూటలు అనేది ఏ విధంగా ఇస్తాం మీరు తెలుసుకోవచ్చు. వచ్చేసి నూటలు అనమాట. ఈ యొక్క ఫీజ్ది మనం ఒక చూసుకోవచ్చు. ఇది అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనము నూటలు అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఈ విధంగానే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఇట్లా. అలాగే లైన్ కూడా అనమాట. ఇది వచ్చేసి అర్త్ అనమాట. అర్త్ లాస్ట్ ఇచ్చేసుకుందాం మనం. లైన్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ లైన్ అనమాట. మీరు లైన్ నూట ఖచ్చితంగా ఇచ్చేసేలా. ఒక్కటి తప్పైనా మళ్ళీ లైట్ పడకుండా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి లైన్ అనమాట. నూట్లు ఇచ్చేసాం లైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంకా లైన్ కూడా సేమ్ అనమాట. ఇలా లాక్కొని బాగా బిర్రుగా ఈ విధంగా చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. చాలా అంటే చాలా ఫోకస్ చూడండి. వీడియోని ఎక్కడ చిప్ చేయకూడదు. మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. లేదంటే అర్థం కాదు అసలుకి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లైన్ నూటలు ఇచ్చేసాం అనమాట. ఇంకా అర్థం కూడా ఉందన్నమాట. మనకు వచ్చేసి అర్థం కింది భాగంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ రైస్ కుక్కర్ దగ్గర కింది భాగంలో ఉంటుంది అనమాట. అర్థం మీరు మాత్రం అదే గుర్తుపెట్టుకోండి. కింది భాగంలో వచ్చేసి అర్థం ఉంటుంది అనమాట.
చూసుకోవచ్చు. మనం ఒక బోల్ట్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా అనమాట. జాగ్రత్తగా ఇచ్చేసేయండి, షేక్ చేయకుండా. ఒక్క షేక్ చేసినా కూడా మళ్ళీ మీకు థ్రెడ్ అనేది రాంగ్ వస్తుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఇది అనేది లోపల పెట్టేద్దాం మనం. ఇది అనేది ఈ విధంగా ఉందన్నమాట. కొన్ని అయితే పట్టవు అనమాట, కరెక్ట్ పెడితేనే పడతాయి. ఇది అదే ఎట్లా పెట్టినా కూర్చుంటుంది అనమాట. మీరేం కమ్మి చూడడం చూసలే వేసేసుకొని ఇది అనేది ఇతర లాక్కోవాలి. మనము లాక్కొని మనము లోపల లాక్కోండి. లోపల వేసి లోపల లాక్కోండి. మనం లాక్కున్న స్క్రూ అనమాట. ఒక స్క్రూ అనేది ఇన్సర్ట్ చేయాలి మనము. సేమ్ అదే విధంగా అనమాట. ఫస్ట్ ఎలా తీసింటారో మీరు సేమ్ అదే విధంగా. ఈ స్క్రూలు అయితే మనది వాళ్ళు ఏరనమాట, మనం కొనుక్కోవాలి. ఆ స్క్రూలు అనేది మనది పాత ఉంటే పాతకి వేసేసుకోవచ్చు, అట్టం లేదు. ఇది కూడా సేమ్ అనమాట. ఈ విధంగా అయితే బిగ్ చేసుకోవాలి మీరు కూడా. ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు సాకెట్ దోపి వాడుకోవచ్చు. ఇంకా అలాగే లాస్ట్ ఒకసారి చెక్ చేద్దాము ఒకసారి ఏ విధంగా వస్తుంది అన్నారు దాని గురించి. ఇప్పుడైతే లైట్ పడి ఉంది కదా, చూసుకోవచ్చు మీరు. ఇటు మామూలు అయితే లైట్కి వెళ్తుంది, ఇటు అన్నప్పుడు ఎక్కువ వెళ్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. సో అలాగా ఫైనల్గా అయితే ఇదైతే మొత్తం బాగుందనమాట. సో ఫ్రెండ్స్ ఇంత ముందుకు వీడియోలో వచ్చేసి మనం ఒక సిపి అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో వీడియో చేశాను నేను. మీరు చూసుకోవచ్చు సిపి అనేది, ఒక సిపి అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి దాని గురించి చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదనమాట వాళ్ళ వీడియో వచ్చేసి ఒక రైస్ కుక్కర్కి ఒక సాకెట్ని ఏ విధంగా చేంజ్ చేయాలో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదనమాట వాళ్ళ వీడియో వచ్చేసి ఒక రైస్ కుక్కర్కి ప్లగ్ ఏ విధంగా చేంజ్ చేసాము అనే దాని గురించి మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు అనుకుంటున్నాను. ఒక ప్లగ్కి లైన్ నూటలు అర్త్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఏం పెద్ద సమస్య ఏం కాదనమాట. సో ఇదనేది ఏ విధంగా పోతుంటే ఎలా చెడిపోతుంటే ఇవనేది మనకు ఓవర్ కరెంట్ వచ్చినా కాలిపోతుంటాయి. అలాగే ప్లగ్ అనేది మన సాకిరు గట్టి తీయడం వల్ల పోతుంటాయి అనమాట. అందువల్ల పోతుంటాయి. ఎనీవే ఏదైతే ముందు మనం ఇప్పుడు అయితే సెట్ చేసాం అనమాట, చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే ఒక ఈ రైస్ కుక్కర్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను అనమాట నేను. అలాగే దానికి సంబంధించి ప్లగ్ ఎంత ఉంటుంది కాస్ట్, అలాగే మిగతా అది ఎలా మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను మీకోసం కంపల్సరీ నేను రెస్పాన్స్ అవుతాను. మీ కామెంట్ అనేది చెక్ చేసి అది మీకు మళ్ళీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక వీడియో నచ్చినట్లయితే మీరు వీడియోకి లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసేసేయండి. అలాగే మా ఛానల్ కొత్త చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.